ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను చారు చేద్దామని. ఎందుకంటే ఈ కాలంలో మనకి బాగా జలుబులు, జ్వరాలు, దగ్గులు బాగా వస్తున్నాయి. అవి ఒక పట్టన తగ్గవు. మనకి వస్తే మాత్రం ఒక పట్టన తగ్గవు. 1 వీక్ 10 డేస్ అలా పడుతుంది. జలుబు ఒక 1 వీక్ 10 డేస్ ఉంటుంది. ఇంకా దగ్గైతే అసలు ఇదివరకు 1 వీక్ దాటితే తగ్గిపోయేవి. లేకపోతే ఇప్పుడైతే బాగా ఎన్ని నెలలైనా సరే దగ్గు తగ్గట్లేదు. అలాగే జ్వరం కూడా 3 రోజులు అయితే తగ్గిపోయేది. ఇప్పుడు అలా యాంటీబయాటిక్ కోర్స్ వాడుతున్న కొద్దీ మనకి తగ్గదు. ఏదో మనకి సాటిస్ఫాక్షన్ వేసుకున్నామనే సాటిస్ఫాక్షన్, అప్పటికప్పుడు మనకి రిలీఫ్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు మనకి నోటికి రుచి ఉండదు, ఏమీ తినాలని అనిపించదు. సో అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే చక్కగా ఇలా చారు పెట్టేసుకోవాలి. చారు చాలా చాలా మంచిది కదా. టమాటో చారు అయితే సూపర్బ్ ఉంటుంది. టమాటో చారు తినడానికి మనకి టేస్ట్ బడ్స్ బాగా ఎన్హాన్స్ అవ్వడానికి కూడా, అంటే రుచి బాగా తెలుస్తుంది మనకి చారు అయితే. సో అందుకే నేను డ్రై రోస్టే చేస్తున్నాను, ఎలాంటి నూనె వేయలేదు. బాండి పెట్టేసుకున్నాను. మిరియాలు వేశాను, జీలకర్ర వేశాను, వాము వేశాను, ధనియాలు వేశాను, ఎండుమిరపకాయలు వేశాను. ఆవాలు మెంతులు వేయనండి, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది కాబట్టి. ఎక్కువ ధనియాలు వేశాను, ఎక్కువ మిరియాలు వేశాను. ఎక్కువ ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వాము, అలాగే ఎండుమిరపకాయలు వేసేసాను. ఇప్పుడు వాము కూడా వేసానండి. జీలకర్ర, వాము, ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, పసుపు వేసేస్తాను. అలాగే కొంచెం ఇంగు వేసేస్తాను. ఇంగు ఎందుకు వేస్తామంటే ఆ ఫ్లేవర్ ఉండిపోతుంది. మనం ఏదైతే చేసుకున్నామో మసాలా ఫ్లేవర్ అది ఉండిపోతుంది అనమాట. సో మీకు అనుగుణంగా మీరు పెంచుకుంటూ పోవాలి. నేను ఒక 2-3 డేస్ కోసమే నేను చేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలండి అన్నప్పుడు మీరు ధనియాలు పెంచుకోవాలి, మిరియాలు పెంచుకోవాలి, జీలకర్ర పెంచుకోవాలి. అలా మీరు ఇంగ్రీడియంట్స్ని కొంచెం పెంచుకోవాలి. ఆవాలు మెంతులు మాత్రం వేయకండి. వేస్తే ఏమవుతుందంటే నేను చెప్పినట్టు ఇదైపోతుంది, చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డ్రై రోస్ట్ని నేను చక్కగా, ఒకవేళ సొంటి ఉంటే కూడా సొంటి వేసుకోండి. నా దగ్గర లేదు. సొంటి ఉంటే మాత్రం సొంటి కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకుంటే సూపర్బ్ ఉంటుంది. సో ఇది బాగా డ్రై రోస్ట్ అయిపోయింది కదండి. మంచి కమ్మటి వాసన వచ్చేస్తుంది. ఎందుకంటే మనం వేసిన జీలకర్ర, అలాగే మనం వేసిన మిరియాలు, ధనియాలు, వాము ఇవన్నీ బాగా వేగిపోయి మంచి వాసన వస్తుంది. ఇంగు కూడా వేసామేమో, ఆ పసుపులో బాగా వేగిపోయి చక్కగా మంచి వాసన వస్తుంది. ఇదే టైంలో మనం బంద్ చేసేసుకోవాలి. ఇది చల్లారాక ఒక మంచిగా మనం ఫైన్ పౌడర్ చేసేసుకుంటాం అనమాట. మంచిగా ఫైన్ పౌడర్ చేసేసుకున్నాక అప్పుడు నేను టమాటోలు, పచ్చిమిరపకాయలు వేసేసి గ్రైండ్ చేస్తాను. ఆ టమాటోలు, పచ్చిమిరపకాయలతో పాటు గ్రైండ్ చేసిన పేస్ట్ని నేను చారులో వేసేస్తాను అనమాట. నేను మీకు చూపిస్తాను, నేను నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇప్పుడే వేసేస్తే ఏమవుతుందంటే ఇంకా మనకి ఆ పేస్ట్ అనేది 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ బాగోదు కదా. ఈ పౌడర్ అయితే మాత్రం మనకి నిలవ ఉంటుంది. ఎన్నిసార్లైనా మనం చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. పౌడర్ చేసి పెట్టేసుకుంటే ఎన్నిసార్లైనా మనం రసం చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా. సో నేను ఇది బంద్ చేస్తానండి. బంద్ చేశాక చల్లారాక టమాటోలు, పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసి చూపిస్తాను. సో అక్కడ నేను మసాలా చల్లారుతుందండి. మసాలా చల్లారాక నేను వేసేస్తాను, మిక్సీ పట్టేస్తాను. అప్పట్లోపల నేను తగినన్ని నీళ్లు తీసుకున్నాను. చింతపండు వేశాను. ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు వేశాను. అలాగే పచ్చిమిరపకాయలు వేశాను. ఇప్పుడు కొన్ని నేను టమాటోలు వేస్తాను. మిగతా టమాటోస్ నేను గ్రైండర్కి ఉంచేస్తాను అనమాట. ఈ 4 ముక్కలు వేస్తాను, మిగతావి గ్రైండర్కి వేసేస్తాను. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా అందులోనే టమాటోతో పాటు నేను వేసేస్తాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటాను. ఇప్పుడు పసుపు వేసేస్తాను. చింతపండు వేసానని చెప్పాను కదా, సో బెల్లం కూడా వేసేస్తాను. బెల్లం వేసేసి తగినంత బెల్లం వేసుకోవాలండి, లేకపోతే బాగోదు. అలాగే ఉప్పు, ఈ చారుకి ఈ మాత్రం పడుతుంది కాబట్టి ఉప్పు కూడా వేసేసాను. మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా మరుగుతూ ఉంటుంది. మనం కరివేపాకు కూడా వేసేసాం కదా, బాగా మరుగుతూ ఉంటుందండి. ఈ టమాటోలు, పచ్చిమిరపకాయలు, చింతపండు ఇది బాగా మరుగుతూ ఉంటుంది. అప్పటి లోపల మనం గ్రైండ్ చేసుకుని వచ్చేసిన పేస్ట్ మనం వేసేయచ్చు. సో మరగనిద్దామండి. మీకు మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్ చూపించేద్దాం. అప్పటి లోపల నేను మీకు ఏమేమి వేసానో మీకు చెప్పేశాను కదా. చింతపండు వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అదే తగినన్ని నీళ్లు తీసుకుని చింతపండు వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, టమాటో ముక్కలు కొన్ని వేసుకున్నాను, అలాగే పసుపు వేసుకున్నాను, బెల్లం వేసేసాను, ఉప్పు కూడా వేసేసాను. సో ఇది బాగా మరగనివ్వాలి. కరివేపాకు కూడా వేసేసాను. సో కొత్తిమీర మాత్రం లాస్ట్లో వేస్తాం, ఇప్పుడు కాదు, మరిగేటప్పుడు వేస్తాం. సో ఇది నేను గ్రైండ్ చేసుకుని వస్తానండి. అప్పటి లోపల ఇది మరుగుతూ ఉంటుంది.
చూసారు కదండి, ఇలా అయింది. నేను ఇంతే అవ్వలేదండి, ఇంకా ఎక్కువే అయింది. నేను ఇందులోకి తీసి పెట్టేసుకున్నాను. అంటే నేను ఎంత కావాలో అంతే తీసుకున్నాను. మనం ఇప్పుడు చారులోకి ఎంత వేస్తానో అంతే తీసి పెట్టేసుకున్నాను. ఇది మాత్రం నేను ఇప్పుడు స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వేసేస్తాను, చారులో వేసేసుకోవచ్చు. మామూలుగా టమాటో చారు చేసుకోకపోయినా మామూలు చారు చేసుకుంటాం కదా చిన్నపిల్లలకి, మనం నెయ్యి వేసి పెడతాం, ఆ చారులో కూడా ఇది వేసేయచ్చు. అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, అన్నీ అరుగుతాయి కాబట్టి. సో నాకు ఇప్పుడు కావాల్సింది ఇంతే కాబట్టి నేను ఇంత తీసుకున్నానండి. సో ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేసేటప్పుడు నేను టమాటోలను పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేస్తాను, అది చూపిస్తాను మీకు. చూసారు కదండి, నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇందాక చారులో మరిగేటప్పుడు కూడా పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు వేసేసాను. అక్కడ 4 టమాటో ముక్కలు వేసాను, ఇక్కడ ఒక 5-6 టమాటో ముక్కలు ఉంటాయి. ఇప్పుడు ఈ పౌడర్తో పాటు నేను గ్రైండ్ చేసేస్తాను అనమాట. గ్రైండ్ చేసేసాక ఇది ఒక పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్ని ఇప్పుడు నేను చారులో కలిపేస్తాను, అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో నేను పాటలు పాడుతున్నాను, అవి కూడా వినండి, ఫాలో అవ్వండి. కానీ మంచి మంచి రెసిపీస్ మీ ముందు ఉంటాయి కదండి. సో అందుకే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు వ్యూస్ పెంచండి. స్కిప్ చేయకుండా లాంగ్ వీడియోస్ చూస్తే నాకు కూడా బాగుంటుంది కదా. సో అందుకని నేను అడుగుతున్నాను, స్కిప్ చేయకుండా లాంగ్ వీడియోస్ చూడండి, నాకు వ్యూస్ పెంచండి. అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా పెంచే బాధ్యత మీకు ఇచ్చేస్తున్నాను. సో తప్పకుండా పెంచడానికి ప్రయత్నించడం కాదు, ఇవాళ నుంచే మీరు ఆచరణలో కూడా పెడతారు. ఓకేనా? మరి ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందామా? గ్రైండ్ చేసేసుకుని మీకు చూపిస్తాను. చూసారు కదండి, చారు బాగా మరిగిపోతుంది. మనం వేసుకున్నవి ఇందాక మీకు చూపించేశాను, అన్నీ ఏమేమి వేసాను. సో ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ వేసేస్తున్నాను. నేను ఇందాక మీకు చూపించాను కదా, ఆ మసాలా దాంట్లో నేను టమాటోలు పచ్చిమిరపకాయలు వేసేసి గ్రైండ్ చేసేసాను. నాకు ఎంత కావాలో నేను అంత వేసేస్తున్నానండి. సో స్పైసీగానే మసాలా ఉండాలి కాబట్టి నాకు తగ్గ మసాలా నేను వేసేసాను. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకుందామండి. మొత్తం మనం వేసిన ఏమేమైతే మసాలాలు వేసామో చారు పొడిలో, అవిను టమాటో పచ్చిమిరపకాయలు, ఆ మసాలా అంతా ఈ చారులో వెళ్ళిపోయి బాగా మరిగిపోవాలి. సో దట్ అసలు పచ్చివాసన ఉండడానికి ఛాన్సే ఉండదు, ఎందుకంటే మనం వేయించి వేసాం కాబట్టి. ఇది ఇప్పుడు బాగా మరుగుతుందండి. మరిగినప్పుడు చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఈ మిక్సీలో ఉన్న వాటర్ కూడా నేను వేసేస్తున్నాను. దీన్ని మాత్రం ఒక 5-10 నిమిషాలు దీన్ని హ్యాపీగా వదిలేయించండి. సిమ్లో పెట్టేసి వదిలేస్తే అది బాగా మరుగుతుంది. అప్పుడు నేను మీకు చూపిస్తాను మళ్ళీ. చారు మరిగిపోతుంది, చూసారు కదండి, బాగా మరిగిపోతుంది. మనం వేసిన మసాలాతో బాగా మరిగిపోతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ మరిగేటప్పుడే నేను వెల్లుల్లిని బాగా క్రష్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లి చాలా మంచిదండి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, ఇలాంటి శ్వాసకోశ వ్యాధులు అంటారు చూసారా, అలాంటి వాటికి మాత్రం చాలా చాలా పనిచేస్తుంది. ఇప్పుడు మనకున్నవి ఈ సీజన్లో వచ్చేవి దగ్గు, జలుబు లాంటివి కాబట్టి తప్పకుండా ఇలాంటి వెల్లుల్లిపాయలు అనేవి వాడాలి. ఇందాక నేను చెప్పిన మసాలాలో అయినా వేసుకోవచ్చు, లేదా మీరు ఇప్పుడు నేను ఇలా క్రష్ చేసి వేసాను చూసారా, అలా కూడా వేసుకోవచ్చు. ఎటొచ్చి మసాలా మీరు టమాటో పచ్చిమిరపకాయలు వేసాను చూసారా, అప్పుడు వేసుకోండి. కానీ డ్రై రోస్ట్ చేసినప్పుడు వేస్తే మాత్రం నిలవ ఉండదు, ఆ పౌడర్ పాడైపోతుంది, ఎందుకంటే దీంట్లో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి. సో నేను ఎప్పుడైతే ఆ మసాలా పౌడర్లో నేను టమాటోలు పచ్చిమిరపకాయలు వేసాను కదా, అప్పుడు వేస్తే మాత్రం సూపర్బ్ ఉంటుంది. లేదా ఇప్పుడు ఇలా క్రష్ చేసి వేసినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కరివేపాకు వేసేసుకున్నానండి. ఈ మరిగేటప్పుడే మనం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఎంత కొత్తిమీర ఉంటే అంత బాగుంటుందండి, చారు మాత్రం సూపర్బ్ ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు బాగా మరిగిపోయింది కదా, నేను ఇప్పుడు పోపు వేసేస్తానండి. సో ఇది ఒక్క నిమిషం మరిగిపోనివ్వండి. ఇలా ఒక్కసారి బాయిలింగ్ పాయింట్ వచ్చేసాక నేను పోపు వేసేస్తాను, మీకు మళ్ళీ చూపిస్తాను. సో నేను పోపు గరిటె పెట్టేసుకున్నాను, అది బాగా కాలిపోయి ఉందండి. సో అందుకే నేను మళ్ళీ మంట నుంచి తీసేసాను, ఎందుకంటే మంటలు వచ్చేస్తాయని నేను తీసేసాను. ఆల్రెడీ ఒకసారి అనుభవం అయిపోయింది. సో ఇలా నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసేసాను. ఇంగు ఎక్కువ వేసుకోవాలండి చారులోకి, అప్పుడే బాగుంటుంది. సో మనం వేయవలసినవన్నీ వేసేసాం. ఇంగు పోపు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసాం, వెల్లుల్లిపాయలు వేసేసాం. చారులో ఏం పడాలో అన్ని మసాలాలు వేసేసాం. ఇది ఒక్కసారి ఇలా అనేసుకోవాలి. దీంట్లో ఎండుకారం వేయరు, నేను సాంబార్లోను, పప్పుల్లోనూ అలాంటి వాటిల్లోనే వేస్తాను. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ పోపు చాలా నెమ్మదిగా ఇందులోకి మనం ట్రాన్స్ఫార్మ్ చేసేసుకోవాలి. చాలా చాలా హెల్దీ చారు అండి, చాలా అంటే చాలా హెల్దీ చారు. ఈ సీజన్లో అయితే అసలు
మీరు వదిలిపెట్టద్దు. నేను చెప్పినట్టు మీరు చేసుకోండి, సూపర్బ్ ఉంటుంది. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇలాగే చేసుకోవాలి, చాలా చాలా బాగుంటుందండి. నిజంగా చెప్తున్నాను, సూపర్బ్ ఉంటుంది. చారు మాత్రం చాలా ఆరోగ్యంగా ఉంటుంది, ఆరోగ్యకరమైనది. నిజంగా చెప్తున్నాను, పిల్లలకి పెద్దలకి ఇప్పుడు వచ్చే సీజన్లో మనకి బోల్డ్ అని వచ్చేస్తాయి, వైరల్ డిసీజెస్ చాలా వస్తాయి. ఆ వైరల్ డిసీజెస్ వచ్చినప్పుడు మనం ఫైట్ చేయాలంటే మాత్రం ఇలాంటి రెసిపీస్ తప్పకుండా చేసుకోవాలి. అందులోని ఇలాంటి చారు మాత్రం తప్పకుండా పెట్టుకోవాలి. సో నేను చెప్పినవన్నీ చేసుకోండి, సూపర్బ్ ఉంటుంది. లాస్ట్లో ఇంకోసారి కరివేపాకు, అలాగే ఇంకోసారి కొత్తిమీర. అయిపోయిందండి చారు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడొద్దు, అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే నా వీడియోస్ని ఒకటి తర్వాత ఒకటి చూడండి. నా వ్యూస్ని పెంచండి, ఓకేనా? అలాగే ఉంటాను. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.